రాజగోపాల్, ఉండవల్లి అరుణ్ కుమార్ వీళ్ళందరూ సుప్రీంకోర్టులో కేసులు వేశారు. రాజ్యాంగబద్ధత ఎక్కడ, ఆర్టికల్ 3 ప్రకారం ఇది జోనల్ వ్యవస్థ ఉన్నది, జోనల్ వ్యవస్థ ఉండగా రాష్ట్రపతి అనుమతి లేకుండా విడదీయడానికి వీల్లేదు, టెక్నికల్గా అయితే రాష్ట్రాన్ని విడదీసే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదు, ఇవన్నీ చెప్పారు కదా రాజ్యాంగం ప్రకారం. అది రాజ్యాంగ సవరణ చేయకుండా విడదీయలేరు, ఎవ్వడు ఏం పీకలేడు అని చెప్పి దానికోసం రాజీనామా కూడా చేసాడు కదా లగడపాటి రాజగోపాల్. అందులో ఫెయిల్ అయ్యాక ఉండవల్లి అప్పటి నుంచి శాంతం పక్కెళ్ళిపోయారు కదా రాజకీయాలు వదిలేసేసి. అంటే చెయ్యాలి అనుకుంటే ఏమైనా చేయొచ్చు ప్రభుత్వాలు, అట్లాగే విడదీసేశారు కదా. ఇప్పుడు ఆ విభజన చట్టంలో రాయబడినటువంటిది హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్గా 10 సంవత్సరాలు ఉంది, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేసుకుంటుంది అని ఉంది. కాబట్టి అలాగ ఏర్పాటు చేసుకోమని ఉంది కాబట్టి అమరావతి అనే ప్రాంతాన్ని రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకుంది అని విభజన చట్టంలో యాడ్ చేయమంటున్నారు, నోట్ చేయమంటున్నారు అంతే. ఎందుకు అంటే నగరం ఏర్పాటు అనేటటువంటిది డిఫరెంట్, రాజధాని ఏర్పాటు అనేది డిఫరెంట్. ఇక్కడ ప్రజల్ని మోసం చేస్తున్నాడు వీళ్ళు. రాజధాని ఏర్పాటు అంటే ఫస్ట్ ఒక రాజధాని పుట్టాలి కదా, ఇక్కడ ఏడ పుట్టింది? 29 గ్రామాలు అనేటటువంటిది సీడ్ క్యాపిటల్ ఏరియా, రాజధాని ప్రాంతపు భవనాలు ఉండే ప్రదేశం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జ్యూరిస్డిక్షన్ ఉంది కదా, దానికి సపరేట్ పిన్ కోడ్ ఉంది కదా. ఇప్పుడు అమరావతికి కావాలంటే విజయవాడ, గుంటూరుని కలపాలి అంటే ముందు విజయవాడ కార్పొరేషన్ రద్దు చేయాలా, గుంటూరు కార్పొరేషన్ రద్దు చేయాలా, తెనాలి మున్సిపాలిటీ రద్దు చేయాలా, మంగళగిరి మున్సిపాలిటీ రద్దు చేయాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి